కాశ్యపాన్వై సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాంకరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణः శరణం ప్రపద్యే. శ్రీరంగభోగిశయనోపరిజాతనిద్రం నీలాకృతిర్నిఖిలపాలన జాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారి మంగళాశాసనాలతో, భాగవతుల మంగళాశాసనాలతో ధనుర్మాసంలో 22వ రోజు 22వ పాసురానికి చేరుకోగలిగాం. ఈరోజు పాసురంలో వందు తలై పెయ్దోం అని అంటోంది గోదానాచ్యారు. అమ్మయ్యా, ఇన్ని రోజులకి 21 రోజుల తర్వాత నీ సన్నిధికి వచ్చి చేరామయ్యా, ఈనాడు కదా నిన్ను సేవించుకోగలిగాము అని ఆనందపడుతోంది. వందు తలై పెయ్దాం, వచ్చి చేరాం. ఎలా చేరాము ఏమో మాకు తెలీదు. మరి ఇన్నాళ్ళు రంగన్ని సేవించకుండా అడ్డుకున్నటువంటి పాపాలన్నీ ఎలా పోయాయో మాకు తెలియదు. అయిపోయాయి, మేము వచ్చేసాం నీ సన్నిధికి అని చెప్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుని ముందుగా వాచ్యార్థాన్ని తెలుసుకుందాం. అంగణ్మాన్యాలత్తర్సర్ అభిమానభంగమాయ్ வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரை பூ போலே செங்கண் சிறிச்சிறிதே எம்மேல் விழாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழந்தேலோరెంబావాయ్. నిన్న ఏత్తకలంగళ్ అనే పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం. అందులో కొంచెం పోవాలండి మనకి అని చెప్పింది గోదానాచ్యార్. మనకంటే జీవులకి ఎలా ఉండాలో చెప్పింది. ఈరోజు దాంట్లో మొత్తం పోవాలండి అంటోంది. నిన్న కొంచెం ఏం పోవాలో మొత్తం ఏం పోవాలో తెలుసుకుందాం. ముందుగా వాచ్యార్థాన్ని విందాం. ఓ స్వామి, చాలా గొప్పదైన భూమి మీద ఉన్న రాజులు వారందరూ కూడా తమ అహంకారాన్ని మమకారాన్ని అణుచుకుని వచ్చి దేవరవారి సింహాసనం కింద గుమిగూడి ఉన్నారు. మేం కూడా నీ సన్నిధికి వచ్చాం. కావున లేత ఎరుపు రంగు గల మందార పువ్వుల్లా సిరి మువ్వల్లా ఉన్న కన్నులు విప్పి ఒకసారి మా వైపు చూడు. చంద్రసూర్యులిద్దరూ ఒకేసారి ఉదయించినట్లున్నటువంటి అందమైన నీ కన్నులతో ఒక్కసారి చూసావంటే మా పాపాలన్నీ నశించిపోతాయి అని ఈరోజు పాసురంలో గోదాగోష్ఠి కృష్ణుడి ముందు చెప్పారు. గోదానాచ్యారు నిన్నటి పాసురంలో ఏత్తకలంగళ్ అని మొదలుపెట్టి పెరుంపసుక్కళ్ అని అన్నది. రేపు మనం మారిమలై పాసురాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఎల్లుండి ఆన్రివలమళందా అంటూ మంగళాశాసన పాసురాన్ని అనుసంధానం చేసుకుంటాం. అనుసంధానం అంటే ఈరోజు రేపు పరమాత్మ దర్శనం మనకి అవుతోంది, భగవత్ తత్వం దర్శనం అవుతోంది. ఆన్రివలం పాసురంలో అటువంటి స్వామికి మంగళాశాసనం చేస్తాం. మనందరం కూడా భగవత్ తత్వాన్ని మనం దర్శించాలి అనుకుంటే కొన్ని కనీస అర్హతలు ఉండాలి అని ఆ అర్హతల్ని మనకి లభింపచేస్తుంది. మారిమలలో భగవతత్వం కనిపిస్తుంది. ఒకటిగా ఉన్నటువంటి తెలియని స్థితిలో ఉంటుంది భగవతత్వం ఎప్పుడు కూడా. అలాంటి స్థితిని మనం దర్శించాలి అనుకుంటే జీవుడికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతల్ని మనకి తెలియచేస్తుంది గోదాదేవి. ఏముండాలి అంటే ఉండాలి కాదు, ఉండకూడదు. ఏం ఉండకూడదంటే అహంకార మమకారాలు ఉండకూడదు, దురభిమానం అనేది ఉండకూడదు. అది అభిమానం అండి అని అనుకుంటూ ఉంటాం, కానీ మనకున్నది దురభిమానం అని తెలుసుకోలేకపోతూ ఉంటాం. నిన్నటి రోజున మాతార్ ఉనకు వలితోలెందు ఉన్ వాసర్కండ్ అని చెప్పింది కదా. శత్రువులు ఆశ్రితుల శత్రువులు అని మనం చెప్పేసుకున్నాం అక్కడ. కానీ ఈ ప్రకృతిలో ఉండే జీవుడికి అసలైన శత్రువు ఏంటి అంటే
మన అభిమానమే మనకి శత్రువు. అభిమానం అంటే తల ఎగరేసి ఉండడం, అలాగే నన్ను ఎదిరించేవాడెవడు అన్నట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా దురభిమానమే. ఇంతేకాదు చిన్న చిన్న విషయాల్లో కూడా మనం అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం అని అంటూ ఉంటారు వ్యాఖ్యానంలో. ననమేయం అన్నటువంటి రావణాసురుడు, అలాగే భారతంలో మనకు కనిపించే దుర్యోధనుడు, ఇద్దరు కూడా దురభిమానానికి ప్రతీకలుగా కనిపిస్తారు. ఇలాంటి దురభిమానం పోవాలి అనుకుంటే మన వల్ల సాధ్యం కాదు. అందుకే అది తొలగించుకోవాలనుకుంటే వళ్ళల్ పెరుం పసుక్కళ్, ఉదారులైనటువంటి ఆచార్యుల వల్లనే మన దురభిమానం నశిస్తుంది అని నిన్నటి భాషలో తెలియచేసింది మన గోదా నాచియార్. ఈరోజు పాసురంలో కూడా స్వామి, నిన్ను దర్శించడంతో మా పాపాలని తొలగిపోయాయి రంగనాథ. నీ సన్నిధికి మేము వచ్చి చేరుకున్నాం. ఎక్కడికి చేరుకున్నాం? నీ శ్రీపాదాల దగ్గరికి వచ్చి చేరుకున్నాం మేము అని పాసురంలో తెలియచేస్తూ, ఈ అభిమానము అంటే గనక 3 మదాలు కూడా అభిమానమే కదండి. గొప్పవాడిని అంటే గొప్ప కులంలో పుట్టాను, విద్యావంతుణ్ణి, నాకు చాలా డబ్బు ఉంది, ఇలాంటివన్నీ కూడా అభిమానాన్ని కలిగించేటువంటి విషయాలే. ఇలాంటి అభిమానాలన్నీ కూడా ఎలా పోతాయి అంటే మనంతట మనం తొలగించుకోలేము. అందుకే నిన్న చెప్పింది ఏత్తకలంగల్లో ఆచార్యుల వల్లనే శత్రువులు నశిస్తాయి అని చెప్పింది. ఇంకా అమ్మ పురుషకారం ఉంటే కూడా మన శత్రువులన్నీ నశించిపోతాయి. రామానుజుల వారి శిష్యుడు మొదలయ్యాండాన్, ఆయనకు కూడా 3 మదాలు ఉన్నాయి అని భావించి రామానుజుల వారు కూడా అవి దూరం చేయడానికి ప్రయత్నం చేసి సఫలమవుతారు. అందులో మన కూరత్తాళ్వాన్ని అయితే అమదనార్లు కీర్తిస్తారు కదా, మొழியே கடக்கும் பெரும் புகழான் వంజముక్ కురుంబాం కుழியே கடక్కున్నం కూరత్తాళ్వాన్ అంటారు. మన కూరత్తాళ్వార్లండి. నా కూరత్తాళ్వాన్ ఎటువంటి వారైనా అంటే మాటకి అందనటువంటి వాగ్వైభవం కలిగినటువంటి వారు. మాటల్లో చెప్పలేము ఆయన యొక్క వైభవాన్ని. అలాంటి ఆయన, గొప్ప కీర్తి కలిగినటువంటి ఆయన కుழியே கடக்கும், ఆ గుంటల్ని దాటేశారండి. ఏం గుంటలు? 3 గుంటలు ఉన్నాయి కదా, ఈ మతత్రయం అనేటువంటి గుంటలు. వీటిల్ని దాటేసినటువంటి వాగ్వైభవం అంటే మనకి ఆ మాటకి అందనంత వైభవం కలిగినటువంటి వారు మా ఆచార్యులైన కూరత్తాళ్వాన్ అని కీర్తిస్తారు అమదనార్లు రామానుజ నృత్తందాదిలో. అసలు అభిమానం ఎందుకు వస్తుందండి మనకి అంటే పెరుమాళకి దూరం అవడం వల్లనే వస్తుంది అని రామాయణంలో ఒక ఉదాహరణ చూపిస్తారు వ్యాఖ్యానంలో. భరతుడు రాముడికి 12 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు. రాముడు అరణ్యవాసానికి నువ్వే కారణము అనేటువంటి నిందల్ని భరించవలసి వచ్చింది. రాముడు పక్కనే ఉన్నాడు, లక్ష్మణుడు ఎప్పుడూ విడిచిపెట్టకుండా. లక్ష్మణుడిని ఎవరూ అనుమానించలేదు. పరమాత్మకి దూరం అవ్వడం వల్లనే మనకి అభిమానం అనేది పెరుగుతూ ఉంటుంది అని అంటున్నారు. అభిమాన భంగమాయ్ వందు, అభిమానాన్ని పోగొట్టుకుని శ్రీరంగంలో ఉన్నటువంటి పెళ్ళాయురంగా వెళ్ళి దాసర్ అనే ఆయన కూడా రంగనాథుని నేత్రాలు దర్శించక ముందు స్థితి వేరు, రంగనాథుని దర్శించాక ఆయన స్థితి వేరు. ఆయన కూడా ఆ నేత్ర సౌందర్యంతో దిద్దుబాటు అయ్యి శ్రీరంగని సేవలోనే ఎప్పుడూ గడిపారు, ఆయన్నే ఆశ్రయించి ఉన్నారు. అలాగే రామానుజుల వారి గురువైనటువంటి యాదవ ప్రకాశులు కూడా శ్రీరంగం వచ్చి తమ మతాన్నే విడిచిపెట్టేసి శ్రీరంగనాథుని సన్నిధిలోనే ఉండిపోయారంటే శ్రీరంగ క్షేత్రంలోనే ఉన్నారు. తమ మతాలన్నీ పోగొట్టుకున్నటువంటి వారు అయ్యారు, మతాన్ని కూడా మార్చుకుని వచ్చారు. తిరువరంగ తమదనార్ల గురించి కూడా మనం చెప్పుకున్నాం. శ్రీరంగ తాళాలు లేనప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు స్థితి వేరు. ఆ కూరత్తాళ్వాన్ వల్ల దిద్దుబాటు అయ్యి తమ అభిమానాన్ని అంతా పోగొట్టుకుని శ్రీరంగనాథుని సన్నిధిలోనే కైంకర్యంలోనే ఉన్నటువంటి వారు, ఆచార్య కైంకర్యంలోనే ఉన్నటువంటి వారు తిరువరంగత్ అమదునారు. ఇలా వీళ్ళందరూ కూడా వచ్చేశారు. వందు నిన్ పళ్ళి కట్టిల్ కీഴే, వచ్చి నేను అనేది ఏమీ లేదు వీళ్ళందరికీ కూడా. అభిమానం ఇటువంటి వారందరూ కూడా వచ్చి
శ్రీరంగనాథుని దగ్గర చేరారు. వందు నిన్ పళ్ళి కట్టిల్ కీజే. ఎక్కడికి వచ్చేసారట వీరందరూ అంటే రంగనాథుని యొక్క శయనించి ఉన్నటువంటి ఆ శయనం దగ్గరికి వచ్చి కూర్చున్నారట. పాదాల దగ్గర కూర్చున్నారట వీళ్ళందరూ కూడా. ఎలా వచ్చారండి అంటే సెంగ మీరు పార్ పోల్ వందు తలైపోయిదాం. మేమందరం కూడా గుంపులు గుంపులుగా వచ్చి ఉన్నాము. రంగనాథుడు కూడా ఒకసారి అడిగాడట, అందరూ వచ్చారా అని అడిగాడట. అందరం కలిసి గుంపుగానే వచ్చాం, ఒక్కొక్కళ్ళమేం రాలేదు అంటే అప్పుడు ఆనందపడతాట స్వామి. భాగవతుల మేల్కొల్పులో కూడా ఎల్లారం పోందారో పోందార్ పోందెండి కొళ్ అన్నది కదా గోదాదేవి. ఆ లోపల ఉన్నటువంటి గోపిక అందరూ వచ్చారా అని అడిగింది. అంటే భాగవతులకి పరమాత్మకి ఎప్పుడు ఆనందం కలుగుతుంది అంటే మనందరం ఒక గోష్ఠిగా ఉండి అనుభవించినప్పుడే భాగవతులకి ఆనందము, పరమాత్మకి ఆనందము. రంగనికైనా భాగవతులకైనా అందరూ కావాలి, ఒక్కొక్కరిగా కాదు, గోష్ఠిగా కావాలి, గోష్ఠిగా సేవించాలి. శ్రీరంగ క్షేత్రంలో మన ముక్కోటోత్సవాలు జరుగుతాయి, అధ్యయనోత్సవాలు జరుగుతాయి. అలాగే సంవత్సరానికి 4 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటన్నిటికీ ఎలా ఉంటారండి జనం అంటే గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు స్వామిని సేవించడానికి అందరూ. నేను పాలకొల్ నుంచి వచ్చామండి అనే గోష్ఠి ఒకటి, విజయవాడ నుంచి వచ్చామండి అనే గోష్ఠి ఒకటి, డోన్ నుంచి వచ్చామండి అనే గోష్ఠి ఒకటి. ఇలా గోష్ఠులుగానే మనం దివ్య దేశాలకు వెళ్ళి సేవించుకుంటూ ఉంటాం కదా. ఊర్లో ఉన్న పాలకుల గోష్ఠి అనే అనిపించుకుంటూ ఉంటాం మనం. అలా గోష్ఠిగా ఆశ్రయించినప్పుడే స్వామి ఆనందిస్తాడు. శ్రీరంగం ముక్కోటికి ఎంత జనమో మనం చెప్పక్కర్లేదు అసలు. అలా గోష్ఠులుగా వస్తారు. అజగర్ సేవ జరుగుతుంది తిరుమాలరం జోలైలో. ఆ ఉత్సవానికి ఎంతమంది అండి చూశారు కదా. మనం ఇప్పుడు వీడియోలన్నీ మనకు అప్లోడ్ అయిపోతున్నాయి, యూట్యూబ్లో అన్నీ వచ్చేస్తున్నాయి. ఆ కళ్ళజగర్ ఉత్సవం కూడా ఎంత వైభవంగా జరుగుతుందంటే ఎంత జనం అంటే అంత జనం తండోపతండాలుగా వచ్చేస్తారు. తిరుమల అసలు చెప్పక్కర్లా. ప్రతిరోజు నిత్యం జనప్రవాహమే అక్కడ. అత్తి వరదర్ 44 సంవత్సరాలకు సుమారుగా 42 సంవత్సరాలకు బయటకు వచ్చారండి అంటే ఎంత జనం వెళ్ళామండి మనందరం చూడడానికి. అప్పుడు అంతే కదా, గుంపులు గుంపులుగా జనం వెళ్తూనే ఉన్నాం మనం. అలా వస్తేనే స్వామి ఆనందిస్తాడట, భాగవతులు కూడా ఆనందిస్తారట. ఒక ఇంజనీర్స్ యొక్క కాన్ఫరెన్స్ ఏదైనా జరుగుతోందనుకోండి, అక్కడ ఆడియన్స్లో ఎవరుంటారు అంటే అందరు ఇంజనీర్లే ఉంటారు. ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతోందనుకోండి, అక్కడ డాక్టర్సే ఉంటారు. కానీ ఒక పెరుమాళ్ గురించి ఉపన్యాసం జరుగుతోందనుకోండి, ఆ సభలో ఆడియన్సు ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంకా చిన్న యూత్ ఉండొచ్చు, అందరూ వస్తారు. అది పరమాత్మ యొక్క వైభవం, ఆయన యొక్క విశేషం. వాళ్ళు లేదు, అందరూ వచ్చి అనుభవించే యోగ్యత ఉన్నది. ఎలా వచ్చి ఉన్నారట వీళ్ళందరూనూ? నువ్వు పడుకునేటువంటి ప్రదేశానికి క్రిందే, ఆ పక్క కిందే మేము ఉన్నాము గుంపులుగా. నీవే గతి అని నమ్మి వచ్చాం. నా ధర్మనిష్టోస్మి నా చాత్మవేది నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో అనన్యగతి త్వత్పాదమూలం శరణం ప్రపంచే అంటారు ఆళ్వందార్లు శ్రీరంగనాథుని గురించి. స్వామి, నాకేం కర్మయోగం తెలియదు, జ్ఞానయోగం తెలీదు, భక్తి యోగము లేదు. కానీ వేరే ఉపాయం లేనివాడినై, వేరే గతి లేనివాడినై నిన్ను వచ్చి నేను ఆశ్రయించి ఉన్నాను అని చెప్పినట్లుగా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా అలాగే వచ్చారు. అంగణ్ మాన్యాల తరసరి కణ్ మాన్యాలత్తు. అంగణ్ అంటే అందమైనటువంటి, మాన్యాలత్తు గొప్పదైనటువంటి, భూమికి రాజులు అని అనుకునేవారు అందరూ కూడా ఈ అభిమానాన్ని పోగొట్టుకుని నీ దగ్గరికి వచ్చి ఉన్నారు అని చెప్తున్నారు. ఎంతమంది రాజులండి? రాజులు చాలామందే వచ్చారు. ఉదాహరణకి మనం తీసుకుంటే, తిరుమలలో తీసుకుంటే తొండమాన్ చక్రవర్తి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తిరువెంకటముడి పాదాల దగ్గరే చేరారు ఆయన కూడా. సుమతి అనే రాజు తిరువల్లికేణి పార్థసారథి పెరుమాళకి సేవ చేసుకున్నారు. మలయధ్వజ పాండ్యన్ అనే ఆయన తిరుమాలరంజోలే కళ్ళజగరికి ఎంతో సేవ చేసుకున్నారు ఆయన.
ట్రావెన్కోర్ సంస్థానం తీసుకుంటే తిరువనంతపురం వాళ్ళు ఇప్పటికీ కూడా మేము పద్మనాభదాసులు అండి అని అనుకుంటారు, వారిని వాళ్ళు అలాగే చెప్తారు. అలాంటి రాజులందరూ కూడా గర్వం పోయి వచ్చి నిన్ను ఆశ్రయించారు ఈ రోజున అని అంటున్నారు. మనం తీసుకుంటే శ్రీరంగం అర్చామూర్తి ఉన్నదే, మన శ్రీరంగం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అర్చామూర్తి ఉన్నారే మూలవర్లు, ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారో మనం చెప్పుకున్నాం. పాలకడల్లోంచి ప్రణవాకార విమానంతో సహితంగా స్వామి ఉద్భవించారు, వచ్చి బ్రహ్మగారి దగ్గర అర్చనలు స్వీకరించారు అని చెప్పుకున్నాం. బ్రహ్మగారు ఎందుకు చేశారు తపస్సు అంటే తనని పుట్టించిన వాడెవరో తెలుసుకోవాలని అనుకున్నారు, విషయం తెలియడానికి తపస్సు చేశారు, విగ్రహాన్ని పొందారు. దాంతోపాటుగా స్వామి నువ్వు వెళ్ళిపోయావనుకో నేను స్వతంత్రుణ్ణి అనే అహంకారం నాకు ఎక్కువైపోతుంది, అందుకని నేను నిన్ను ఆరాధన చేస్తూ ఉంటే రోజు నాకు గర్వం లేకుండా ఉంటుంది, అందుకని నువ్వు అర్చామూర్తిగా నా దగ్గరే ఉండు అని అడిగారు. బ్రహ్మగారికి అహంకారం రాకుండానే ఆయన అర్చామూర్తిని, ఈ రంగనాథుడిని కోరి తీసుకున్నారు ఆయన. ఒకసారి నంజీయర్ గారు భట్టర్ వారిని అడిగారట, ఆచార్య ఉన్నదా బ్రహ్మగారికి మోక్షం ఉందా అని అడిగారట. అంటే ఉన్నది అని చెప్పి అన్నారట. మరి మాకు మోక్షం ఉందా అని అన్నారట. అంటే మానవులకి ఉన్నది, ఆశ్రయిస్తే చాలు, శరణాగతి చేస్తే చాలు మోక్షం వచ్చేస్తుంది అని అన్నారట. మరి బ్రహ్మగారికి మోక్షం ఉందా అని అడిగారట. అంటే ఉన్నది కానీ కొంచెం కష్టమయ్యా, ఒక 100 జన్మల తర్వాత అహంకారం మొత్తం పోతే అప్పుడు శరణాగతి చేస్తే మోక్షం వస్తుంది అని అన్నారట. అదేంటండి, మనమేమో ఈ భూలోకంలో ఉన్నటువంటి చిన్న చేతనుల జీవులం మనం. బ్రహ్మగారు గొప్ప పుణ్యం చేసుకున్నటువంటి మొత్తం బ్రహ్మాండానికే అధిపతి కదే ఆయన, అటువంటి ఆయనకి మోక్షం లేటుగా రావడం, మనకేమో ఈ శరీరం పడిపోగానే రావడం ఏంటండి అని అడిగారట. అంటే మనం క్రింద ఉన్నాం కదా, మనకి దేహావసానే ముక్తి స్యాత్, ఈ శరీరం పడిపోతే వెంటనే మోక్షం వచ్చేస్తుంది. మనం చిన్నవాళ్ళము, అంతే తక్కువ అహంకారం కూడా మనకు ఉంటుంది. ఆ అహంకారం కొంచెం ఉన్నది పోగొట్టేసుకుంటే మనకి వెంటనే వచ్చేస్తుంది. బ్రహ్మావుకెప్పు మోక్షం అని అంటే ఎప్పుడో 100 జన్మలు పట్టచ్చు. అప్పుడు కూడా ఆ అహంకారం తగ్గి శరణాగతి చెయ్యాలి, అప్పుడే మోక్షం అండి అన్నారట. సత్యలోకంలోనే ఉంటారు, ఒక పక్క కైలాసం ఉంటుంది, ఒక పక్క వైకుంఠం ఉంటుంది, ఒక పక్క బ్రహ్మగారి సత్యలోకంలోనే, సత్యలోకం అనే వీధి ఉంటుందనుకోండి, 3 వీధులు. ఆ 3 వీధుల్లో ఉన్నప్పుడు కూడా పక్క వీధిలోనే ఉన్న శ్రీవైకుంఠంలోకి బ్రహ్మగారు వెళ్ళాలంటే అంత టైం పడుతుందా? ఇక్కడ ఉన్నటువంటి మనం అక్కడికి వెళ్ళాలంటే చాలా ఈజీగా వెళ్ళిపోతామా అని అడిగారట. అప్పుడు మన దగ్గర ఏమీ లేదు, జీరో, అహంకారము లేదు, మనకి ఏమీ రావు కూడా, గొప్ప గొప్ప తపస్సులు రావు, గొప్ప గొప్ప జ్ఞానాలు లేవు, మనకి ఏమీ లేవు. కాబట్టి శరణాగతి చేయడం ఈజీ. ఎప్పుడైతే శరణాగతి చేశామో హాయిగా స్వామి దగ్గరికి చేరిపోతాం ఈ శరీరం పోగానే. ఒక ఉదాహరణ చెప్పాలని అనుకుంటే, లౌకికంగా ఒక ఆఫీస్ ఉంది, ఆఫీసుకి జనరల్ మేనేజర్ ఉన్నారు. ఆ జనరల్ మేనేజరు ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తూ ఆ పోస్ట్కి వచ్చాడు కదా, అతను రిజైన్ చెయ్యాలని అనుకోండి, హెడ్ ఆఫీస్కి లెటర్ రాసుకున్నప్పటికీ కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది. అతను రిలీవ్ అవ్వాలంటే, ఆ రిజైన్ చేసి రిలీవ్ అవ్వాలంటే ఆఫీసులోంచి చాలా టైం పడుతుంది. అదే ఒక టెంపరీగా తీసుకునేటువంటి ప్యూన్ ఉన్నాడు అనుకోండి, అతను రిజైన్ చేయాలనుకోండి, సార్ ఐఎమ్ రిజైనింగ్ అని ఒక లెటర్ పెట్టేస్తే చాలు, అతను ఏమీ కష్టపడక్కర్లా, పెద్ద ప్రొసీజరే ఉండదు అతనికి. అలాగే మన శరీరం కూడా ఒక అద్దె కొంప అంటారు ఒక కవి. అంటే మనం ఇందులోకి అద్దెకు వచ్చామనుకోండి, పెద్దగా మనం ఏం పట్టించుకోకర్లా, ఏదైనా రిపేర్లు వచ్చినా ఓనర్కి చెప్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా తట్టాపుట్టా సర్దుకోవాలన్నా మనకి చాలా ఈజీగా వచ్చేస్తాం మనం. జనరల్ మేనేజర్ అనేటువంటి వాడు చాలా కష్టపడతాడు, అతని డ్యూటీలన్నీ రిలీవ్ చేసుకుని రావాలంటే కనుక. అలాగే బ్రహ్మగారికి ఎక్కువ సమయం పడుతుంది, ఆ పదవిని బట్టి ఆయనకు వచ్చిన అహంకారం పోవాలంటే చాలా సమయం పడుతుంది అని రంగనాథుడు చెప్తున్నాడు. నంజీయర్ వారికి పరాశర భట్టర్ వారు చెప్పారు. సరే, వచ్చి అక్కడ కూర్చున్నారట వీళ్ళందరూను. వందునిన్ పళ్ళి కట్టిల్ కీషే అన్నారట. పాదాల క్రిందే ఎందుకు కూర్చోవాలండి అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం.
ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శ్రీరంగనాథుడే కృష్ణ పరమాత్మగా వచ్చాడు. ఇంకా కురుక్షేత్ర యుద్ధం తప్పదు అని అనుకున్నప్పుడు ధర్మరాజు అర్జునుడిని పిలిచి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించిరా నువ్వు. కృష్ణుడు ఎప్పుడూ ధర్మం పక్కనే ఉంటాడు, అది మనకి తెలిసిన విషయమే. కానీ మర్యాద కోసమైనా ప్రార్థించి రావాలి కదా, వెళ్ళి ప్రార్థించి అనుమతి కూడా తీసుకుని రా అని చెప్పి పంపిస్తాడు. అర్జునుడు వెళ్ళాడు. శాస్త్రం తెలిసినవాడు, శాస్త్రాన్ని పాటించేవాడు కాబట్టి ముందుగా కృష్ణుడు తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుల దగ్గరికి వెళ్ళి వారికి దాసోహ సమర్పణం చేసి, ఆ తర్వాత భార్యలందరినీ చూసి కుశలమడిగా కృష్ణుడి భార్యలందరినీ కూడా, అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. కృష్ణ పరమాత్మ పడుకుని ఉంటాడు. పడుకుని ఉన్నప్పుడు ఆయనకి తెలుసు కాబట్టి శాస్త్రం, వెళ్ళి పాదాల దగ్గర కూర్చుంటాడు. పాదాల దగ్గర ఒక స్టూల్ ఉంటే దాని మీద కూర్చున్నాడు. శిరస్సు దగ్గర ఒక చైర్ ఉంది, దాంట్లో కూర్చోలేదు. పాదాల దగ్గర కూర్చుని ఎప్పుడు కృష్ణ పరమాత్మ లేస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ఈ లోపుగా దుర్యోధనుడు వచ్చాడు. శకుని పంపించాడు దుర్యోధనుడిని, నీకు కూడా చుట్టమవుతాడు కదా, కృష్ణార్జునులు అయితే బావ మరుదులు, కుంతి కొడుకు కాబట్టి మేనత్త కొడుకు, ఇక్కడ నీకు కూడా సంబంధం ఉంది కదా, కృష్ణుడి యొక్క కొడుకైన సాంబుడికి దుర్యోధనుడి కుమార్తె లక్షణాన్ని ఇచ్చి వివాహం చేస్తారు. నీకు కూడా సంబంధే కాబట్టి, నీకు కూడా చుట్టమే కాబట్టి నువ్వు కూడా వెళ్ళి సాయాన్ని అడిగిరా అని చెప్పి పంపిస్తాడు శకుని. దుర్యోధనుడు రావడమే డైరెక్ట్గా కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. కుర్చీ అర్జునుడి పాదాల దగ్గర కూర్చున్నాడు, నేను శిరస్సు దగ్గర కూర్చోవాలి, అయినా శిరస్సు దగ్గర కూర్చుంటేనే నా పెద్దరికం నిలబడుతుంది అని అభిమానంతో శిరస్సు దగ్గర కూర్చున్నాడు. గమనిస్తూనే ఉన్నాడు ఇవన్నీ కృష్ణుడు. సరే కాసేపటికి అప్పుడే లేచినట్టుగా లేచి, ముందుగా మరి లేవగానే పాదాల దగ్గర ఉన్న వాళ్ళే కదండి కనిపిస్తారు, అర్జునుడు కనిపించాడు. ఆ తర్వాత మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అయ్యో నువ్వు వచ్చావా దుర్యోధన బాబా, నేను చూడలేదు, సరే అని చెప్పేసి పలకరింపులు అయిపోతాయి. సేన, నారాయణ సేన అంతా ఒక పక్కన, కృష్ణుడు ఒక పక్కన వస్తారు. ఇద్దరు చెరొకళ్ళని తీసుకుంటారు. అక్కడికి అయిపోయింది. శాస్త్రం తెలిసిన అర్జునుడు అడిగే నన్నట్టుగా అక్కడే స్టూల్ మీద కూర్చున్నాడు. ఈ ఉన్నాడు కదా హెడ్ వెయిట్ ఉన్నటువంటి దుర్యోధనుడు ఆ హెడ్ దగ్గరే కూర్చున్నాడు. లేవగానే చూశాడు, అన్నీ అడిగేశాడు. అయ్యో ఇది గుర్తు తెచ్చుకుంటారట ఎప్పుడూనూ మన శ్రీరంగంలో ఉండేటువంటి ఆళ్వందార్లు, యామని మునులని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆయన శ్రీరంగనాథుని దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా పాదాల దగ్గరే నుంచునేవారట. శిరస్సు వైపు నుంచోడానికి కూడా భయపడిపోయేవారట. బాబోయ్ వద్దు బాబోయ్, అది దుర్యోధన స్థానము, నాకు వద్దు అని అనేవారట. అంటే ఆ స్థానంలో నుంచుంటేనే ఆ అహంకారం మనకు వచ్చేస్తుందేమో అన్నంత జాగ్రత్తగా ఉండేవారు మన పూర్వాచారులందరూ కూడాను. శ్రీరంగనాథునికి ప్రదక్షిణ చేశారనుకోండి, ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఆ పడమటి వైపు కిరీటం కదా తల వైపు పెట్టుకుని పడుకున్నాడు, తూర్పు వైపు పాదాలు చాచుకొని ఉన్నాడు. ఆ పడమటి వైపు ప్రదక్షిణ దగ్గరికి వచ్చేసరికి గబ 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 స్పీడ్గా నడిచేసేవారట. వెంటనే గబగబా పరిగెట్టినట్టు నడిచేసి ఆ పాదాల దగ్గరికి రాగానే మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ ప్రదక్షిణ ఎలా చేయాలో అలా చేసేవారట. అదేంటండి స్వామి అంటే, అది దుర్యోధన స్థానం, అటువైపు ఎక్కువసేపు ఉంటే మనకు కూడా అంటుకుంటుంది అని చెప్పి అనేవారట. అర్జున స్థానం, దుర్యోధనుడి స్థానం అని చెప్పి. కోవెలలో ఎప్పుడైనా రంగనాథుని దగ్గర కూర్చోవలసి వచ్చినా పాదాల దగ్గరే కూర్చునేవారట తప్ప ఆ పడమర దిక్కు వైపు కూడా వెళ్ళేవారు కాదట. సరే పరమాత్మ అడుగుతున్నాడు, వచ్చారా అని. వచ్చామండి అన్నారు. అంటే ముందు వచ్చాము అంటే ఎలా ఉన్నాం, అహంకారం పోయిందా లేదా చూస్తాట. ఫిజికల్గా వచ్చాం, ఆ శ్రీరంగనాథుడి పడక దగ్గరే మనం ఉన్నాం, కానీ మన మెంటల్ పరిస్థితి ఎలా ఉంది అది కూడా చూస్తాడు. హెడ్ వెయిట్ దిగిందా లేదా అని చూస్తాడనమాట. అభిమాన భంగమాయ్ వందు, నేను అనేది పోయిందా లేదా అనేది నీయే గతి అని చెప్పి మనం నమ్మి ఉన్నామా లేదా అని చూస్తాడట. మన శరీరాల్ని పాదాల దగ్గర ఉంచడమే కాదు, మన మనసుల్ని కూడా ఆయన పాదాల దగ్గర ఉంచాలి. అప్పుడే ఆయన ఆనందిస్తాడు స్వామి. అభిమాన భంగమాయ్ వందు నేను పள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலைப்பெய்தோம் கிங்கிணி வாய்ச்சேதா தாமரை பூ పోలే సెంగణ్ సిరిచిరిదే ఎమ్మేల్ విజయాబో. అందరూ వచ్చారా అన్నాడు స్వామి. వచ్చామండి అని చెప్పాను సమాధానం మనం. ఇప్పుడు శ్రీరంగనాథుడు ఇంకా మాట్లాడుతున్నాడు. గుంపులుగా వచ్చారా అని అడిగాడు. వచ్చాము అని చెప్పాం. సరే
ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగాడట స్వామి. ఎందుకంటే స్వామి శ్రీపాదాల దగ్గరికి మనం రాకుండా ఉన్నంతసేపు ఆయన బాస్, మనం ఆయనకి దాసులం. ఒకసారి ఎప్పుడైతే మన అహంకారం పోయి ఆ అభిమానాన్నంతా వదిలిపెట్టి పరమాత్మ శ్రీపాదాల దగ్గరికి చేరిపోతామో మనల్ని బాస్ చేస్తాట స్వామి, మనకి లొంగి ఉంటాడు రంగనాథుడు. ఇప్పుడు ఆండాళ్ నాచ్యార్ ఇప్పటి వరకు కూడా ఆయన బాస్ అని చెప్పింది, మనం దాసులము అని చెప్పింది. ఇప్పుడు ఎప్పుడైతే వందు తలెప్పేదాం వచ్చామో, శిరసులు వంచాము అని మనం అన్నామో, స్వామి మనల్ని సింహాసనం మీద కూర్చోబెడతాట. మనం ఎలా చెప్తే ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటాట. అలాగా నువ్వు ఇలా ఉండు అంటే ఓకే అంటాట, అలా చేయంటే ఓకే అంటాడట. అంటే మన అహంకారం తగ్గిపోయి మన మనసులు మెత్తబడినప్పుడు ఆయన మనల్ని బాసుగా చేసేసి తాను మనకి సేవకుడిగా మారిపోతాడు అని మనకి ఎన్నో సందర్భాల్లో మనం కృష్ణ చరిత్రలోనూ రామాయణంలోనూ చూస్తూనే ఉంటాం మనం. ఇక్కడ అలా ఆజ్ఞాపిస్తోంది ఇప్పుడు గోదాదేవి. విజయావో అన్నదట. కళ్ళు తెరువు అన్నది స్వామిని. కళ్ళు తెరువు అంటే సరే అన్నట్ట స్వామి. ఎమ్మేల్ విజయావో అన్నదట. మమ్మల్ని కటాక్షించు, అరుళ్ పార్వై అంటే కృపతో నిండినటువంటి చూపుల్ని ఆ కటాక్షం మా మీద పడేలా చెయ్యి అని అడిగింది. సరే, ఎలా తెరవమంటారు, ఏ స్పీడ్లో తెరవమంటారు అన్నాడట స్వామి. సిరిచ్చిరిదే ఎమ్మేల్ విజయావో, కొంచెం కొంచెంగా, మేము చిన్నపిల్లలం కదయ్యా, కొంచెం కొంచెంగా ఆ కళ్ళు తెరు అని చెప్పిందంట. దానికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే మనం తిరుమలలో శ్రీనివాసుని చూస్తాం. కళ్ళు మూడొంతులు కప్పబడిపోయేలాగా తిరునామాన్ని పెట్టేస్తారు. అదేంటండి అంత తిరునామాన్ని ఉంచేశారు అంటే రసవత్తరంగా చెప్తారట. పరమాత్మ మొత్తం నేత్రాలంతా మీరు చూశారని కూడా, ఇన్ని కళ్ళు విప్పి మిమ్మల్ని చూశాడనుకోండి, ఆ కటాక్షంలో మీరు కొట్టుకుపోతారు. అందుకనే ఆయన చూపు కొంచెం మాత్రమే ఉండేలాగా మిగతాదంతా మేము స్వరూపాన్ని దిద్దాము అని చెప్తూ ఉంటారట. ఆ తిరుమణ్ కాపు కళ్ళు చాలా భాగం కప్పేస్తుంది, కొంచెం మాత్రమే ఉంటుంది. అలా నెమ్మదిగా ఆయన కళ్ళు తెరిస్తే మనం తట్టుకునేలా ఉండాలి. కాబట్టి సిరిచ్చిరిదే ఎమ్మేల్ విజయాబో, చిన్నగా చిన్నగా కొంచెం కొంచెంగా తెరవలసింది కళ్ళు అని అన్నారు. సెంగణ్ సిరిచ్చిరిదే ఎమ్మేల్ విజయాబో, నీ ఎర్రనైనటువంటి నేత్రాలున్నాయే ఆ నేత్రాలతో మమ్మల్ని నెమ్మదిగా కటాక్షించు అన్నారు. అంతేకాదు ఆ నేత్రాలు ఇంకా ఎలా ఉంటాయట, తామరే పువ్వులే అన్నారు. పువ్వు ఎంత నెమ్మదిగా వికసిస్తుందో అంత నెమ్మదిగా నువ్వు వికసించు, అంటే జెంటిల్గా అంటారు. అది చాలా సుకుమారంగా వికసిస్తుంది కదా, అలా నెమ్మదిగా వికసించినట్టుగా నీ నేత్రాలు అంతే నెమ్మదిగా చక్కగా హాయిగా తెరు. ఉండు కంగారు పడకు, ఇంకా చెప్తున్నాం మేము ఎలా తెరవాలో. కింగిణి వాయిచ్చేద తామరై పువ్వులే. కింగిణి అంటే మనకి గజ్జ అంటారు మా ఆచార్యులు. గజ్జలు మువ్వలు చూస్తాం కదా మనం, ఆ మువ్వ లోపల ఒక గుండు కానీ ఏదైనా ఒక చిన్న సబ్స్టెన్స్ పెడుతూ ఉంటారు, ఆబ్స్టికల్ అందులో పెడతారు, ఒక బాల్ లాంటిది పెడతారు. దాన్ని మనం సౌండ్ చేసినప్పుడు హోల్ ఉంటుంది, లోపల బాల్ మనకు కనిపిస్తూ ఉంటుంది, సౌండ్ వస్తూ ఉంటుంది మనకి. అది సగం కనిపించి సగం తెరిచినట్టు సగం మూసినట్టు ఉంటుంది ఆ మువ్వ యొక్క నోరు. అందుకని నువ్వు ఆ నేత్రాలు అలా సగమే తెరు, అంటే హాఫ్ ఓపెన్ హాఫ్ క్లోజ్ అన్నట్టుగా ఉండాలి మాట. అలా ఉంటే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది, నీ కటాక్షాన్ని మేము నెమ్మదిగా తట్టుకోగలుగుతాము అని ప్రార్థిస్తున్నారు, కాదు ఆజ్ఞాపిస్తున్నారు శ్రీరంగనాథుణ్ణి. ఏం పోల్చాలో తెలియక శంకణ్ అనేసరిట అంతే. ఆ నేత్రాలండి, ఇంకేం చెప్పలేం. రామరావణ యుద్ధం అంటే రామరావణ యుద్ధం అంతే అన్నట్లుగా ఇంకేమీ లేదు. అలాంటి నేత్రాల్ని నువ్వు ఆ మువ్వలు ఎలా అయితే తెరుచుకున్నట్టుగా ఉంటాయో అలా నువ్వు మమ్మల్ని చూడు. ఎందుకంటే మేము ఇన్నాళ్ళు సంసారం అనేటువంటి తాపత్రయంలో కొట్టుకుని ఉన్నాం చిరకాలం నుంచి. నువ్వు గబుక్కున 2 కళ్ళు తెరిచి చూసేసావనుకో, మేము ఆ కటాక్ష ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతాం. ఆ కాళ్ళకి కట్టుకునే గజ్జలు మువ్వలు ఎలా అయితే చిన్నగా నోళ్లు తెరుచుకుని ఉంటాయో అలా చిన్న చిన్నగా నీ నేత్రాలు విచ్చుకొని మమ్మల్ని చూడు అని అంటున్నారు. ఇంకా చెప్తున్నారు,
తింగళం ఆదిత్యనం ఎഴുந்தாర్పోల్. సూర్యుడు చంద్రుడు వికసించినట్లుగా అన్నారు. చంద్రుడు సూర్యుడు ఒకేసారి ఎప్పుడైనా ఉదయిస్తారా అండి? ఉండరు కదా. ఒకేసారి అవ్వదు సూర్యోదయం చంద్రోదయం. ఆయన వెళ్ళిపోతే ఈయన వస్తాడు, ఈయన వెళ్ళిపోతే ఆయన వస్తారు కదా. శాస్త్రం ఏం చెప్తోంది? చక్షో సూర్య అజాయత చంద్రమా మనసో జాత అంటోంది. అంటే పరమాత్మ యొక్క మనసులోంచి చంద్రుడు వచ్చాడు, నేత్రాల్లోంచి సూర్యుడు ఉదయించాడు అని చెప్తారు. అలాగా నీ నేత్రాల్లో అనుగ్రహం కనిపిస్తూ ఉండాలి, నీ మనసులో ఉండే చల్లదనాన్ని కూడా ఒక నేత్రంలో మాకు చూపిస్తూ ఉండాలి అని అడుగుతున్నారు. ఆ నేత్రాల్లో రెండిటితోటి నువ్వు మా వైపు ఒక్కసారి చూడవయ్యా అని అడుగుతున్నారు. రంగనాథుని నేత్రాలు ఎలా ఉంటాయట అంటే రంగరాజస్తవంలో 100వ శ్లోకంలో 100వ శ్లోకంలో చెప్తారు. అంతకుముందు 2 శ్లోకాల్లో కూడా చెప్తారు. రంగనాథుని నేత్రాలు శరీరం అంతా వ్యాపించిపోవాలి అని అనుకున్నాయిట. ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయట అవి. కానీ ఒక కొసన ముక్కడ్డొచ్చిందట, పెరగడం ఆగిపోయింది. ఇంకో కొసవే పెరుగుదాం పోని అని పెరిగాయట. అక్కడ చెవులు అడ్డొచ్చాయట, ఆగిపోయినాయట. అంటే ఆకర్ణాంత నేత్రాలంటారే, చెవుల వరకు వ్యాపించినటువంటి నేత్రాలు. ఆ నేత్రాలు ఏం చేస్తూ ఉంటాయి? సర్వేశ్వరుడు ఈయనే అని సూచిస్తూ ఉంటాయి. అంత విశాలమైనటువంటి నేత్రాలు. మరి ఉభయ విభూతి నాయకుడు కదండి. ఈ ఉభయ విభూతుల్ని కూడా ఆయన కటాక్షించాలి అంటే అంత పెద్ద పెద్ద నేత్రాలు ఉండాలి కదా. అలాంటి అందమైనటువంటి నేత్రాలు ఇవి. ఈ చేతనాలన్నింటినీ కూడా కటాక్షించే నేత్రాలు. అలాంటి నేత్రాలు రంగనాథుని యొక్క నేత్రాలని శంఖణ్ అని చెప్తున్నారు. ఆ నేత్రాలు చూస్తే ఆనందం కలగనివాడు ఉండడట. గొప్ప సంపద వంటి శ్రీరంగనాథ, శ్రీరంగ క్షేత్రానికే గొప్ప సంపద ఈయన. ఆ నేత్రాలు ఎలా ఉన్నాయో తెలుసా? నీ నేత్రాలు కరుణతో నిండిపోయి ఉన్నాయి. ఇంకా గట్లు తెగి ప్రవహిస్తుందా నీరు అన్నట్లుగా ఉంటాయే, అలా ఉన్నాయి నీ నేత్రాలు. కళ్ళు నిండిపోయి ఉన్నాయటంటే దయతోటి నిండిపోయి ఉన్నాయి. ఎవరైతే నమస్కారం చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా కళ్ళతోటే పలకరిస్తూ ఉంటారట స్వామి. వచ్చారా రండి అని నోరు తెరిచి అనక్కర్లేదు స్వామి. ఆ కళ్ళతోటే మనకి ఆయన నవ్వుతూ ఉంటాడు. కళ్ళతో కూడా నవ్వచ్చు కదా. ఆ కళ్ళతోటి నవ్వేటప్పుడే అది తెలిసిపోతుందట మనకి, ఆయన మనకి స్వాగతం చెప్తున్నాడు అని చెప్పేసి. మన స్వచ్ఛంగా ఉండే నేత్రాలు ఒకలా ఉంటాయి, కపటంతో ఉండే నేత్రాలు ఒక విధంగా ఉంటాయి. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టుగా ఆ ముఖంలో కూడా మళ్ళీ నేత్రాలను బట్టే చాలా పనులు చేస్తూ ఉంటారు. నేత్రాలతోటే దౌత్యం కూడా చెయ్యొచ్చు, నేత్రాలతోటే నవ్వచ్చు, నేత్రాలతోటే పలకరించవచ్చు, నేత్రాలతోటే దయను కురిపించవచ్చు. అలాంటి 2 నదుల్లా ఉన్నాయి నీ కటాక్షం అనేటువంటి 2 నేత్రాలు, 2 ప్రవాహాల్లా ఉన్నాయి అని చెప్పి రంగనాథుడి యొక్క నేత్రాల్ని కీర్తిస్తారు పరాశర భట్టర్ వారు శ్రీరంగరాజ స్తవాల్లో. అలాంటి నీ నేత్రాలు మా మీద పడాలి, మా శాపాలన్నీ మా పాపాలన్నీ పోవాలి అన్నారు. ఒక నీల మేఘం ఉందనుకోండి. నీల మేఘం అంటే ఆయన శరీరం, రంగనాథుని యొక్క శరీరం నీలంగా ఉంటుంది. అందులో ఒకేసారి సూర్యోదయం అయ్యి ఒకేసారి చంద్రోదయం అయిందనుకోండి, మధ్యలో ఎంత మనోహరంగా ఉంటుంది. అప్పుడు ఒక సూర్యోదయము ఒక చంద్రోదయమే విడివిడిగా చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఒకేసారి ఆ నీలమేఘం బ్యాక్గ్రౌండ్లో వచ్చి ఈ 2 వికసించుకుంటే ఎంత భోగ్యంగా ఉంటుందో కదా. అంత భోగ్యంగా ఉన్నటువంటి స్వామి మన శ్రీరంగనాథుడు. మా శాపాలు ఎంగళ్ మేల్ శాపం అంగణి 2 కొండు ఎంగళ్ మేల్ నొక్కదియేల్. అలాంటి అందమైనటువంటి 2 నేత్రాలతో విప్పి ఒక్కసారి మమ్మల్ని కటాక్షించావంటే చాలు, నొక్కుదియేల్ మా వైపు చూసావంటే చాలు. ఎంగళ్ మేల్ శాపం ఇழందు, మా మీద ఉన్నటువంటి అంటే మాకున్నటువంటి శాపాలు పాపాలన్నీ కూడా తీరిపోతాయి అని అంటున్నారు. పాపాలు తీరాలంటే పరమాత్మ దాకా అక్కర్లేదండి.
శ్రీరంగంలో చంద్రపుష్కరిణి ఉంది. ఆ చంద్రపుష్కరిణిలో స్నానం చేసి తన శాపాన్ని పోగొట్టుకుంటాడు చంద్రుడు. అలాగే చాలా శాపాలు పోగొట్టుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. శ్రీరంగ క్షేత్రానికి సంబంధించి కొల్లడంలో తిరుమంగయ్య ఆళ్వార్లు ఆ ప్రాకారాలు కట్టిన కొంతమందిని తీసుకెళ్ళి అందులో ముంచేస్తారు కదా. కావేరికి ఒకవైపు కొల్లడం అని పేరు కదా, రెండు వైపులా ఉంటుంది కావేరి. ఒకవైపు కావేరికి కొల్లడం అని పేరు. మొత్తం ఆ కూలీలు ఎంతమందిని అయితే అందులో ముంచేశారో వారందరికీ పరమపదాన్ని ఇచ్చింది ఆ కొల్లడమే ఇచ్చింది. శ్రీరంగనాథుడి దాకా అక్కర్లేదు అసలు. ఇంకా మనం ఆ స్వామి యొక్క వంటశాల మీద, రంగనాథుని యొక్క వంటశాల తళిశాల మీద చూస్తే ఒక కాళ్ళు లేని బల్లి ఉంటుంది, కుంటి గుర్రం ఉంటుంది, మొప్పలు లేని చేప. ఈ మూడు మనకి గోడ మీద ఉంటాయి. కొంచెం పరీక్షగా చూడాలి మనం. ఈ మూడు ఏంటంటే అక్కడ చరిత్ర చెప్తారు వాళ్ళు. ఈ మూడిటికి కూడా శ్రీరంగనాథుడు మోక్షాన్ని ఇచ్చాడు అని చెప్తూ ఉంటారు. రంగనాథుడు అసలు హోల్సేల్గానే మనకి ఇచ్చేస్తాడు మోక్షం. తిరుమంగయ్య ఆళ్వార్లు కోరుకోమన్నారు కదా, మీ సేవలకి నేను సంతోషించాను అని. నాకే వరాలు అక్కర్లేదయ్యా అన్నా కూడా, కాదు నేను ఇస్తాను తీసుకోండి అంటే ఆయన బల్లెం విసిరి, బల్లెం ఎంతవరకు పడిందో ఆ లోపు ఉన్న వాళ్ళందరికీ నువ్వు మోక్షాన్ని ఇవ్వి అని అడిగారు తిరుమంగయ్య ఆళ్వార్లు. ఓకే అలాగే అన్నాడు. అందుకనే శ్రీరంగ క్షేత్రంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా మోక్షం స్వామి హోల్సేల్గానే ఇచ్చేస్తూ ఉంటాడు. ఆ లోపు ఉన్న వాళ్ళందరికీ మరి మోక్షం ఇస్తానని మాట ఇచ్చాడు కాబట్టి ఆయన మాట తిరిగేవాడు కాదు కదా. రామో ద్విర్నాభిభాషితే అన్నట్లుగా ఉండేవాడు ఆయన. ఉభయ కావేరి మధ్యలో ఉన్నాడు స్వామి. ఆ ఉభయ కావేరిలో కూడా చక్కగా పరమాత్మ స్పర్శతో ప్రవహిస్తూ ఉన్నాయి. గంగయ్యన్ పునితమాయ కావేరి అంటారు మన తిరుమాలలో ఆళ్వార్లు. తిరుమాలలోనే ఇంకొక పాసురంలో 40వ పాసురంలో చెప్తారు గంగ యొక్క గొప్పతనాన్ని, కావేరి యొక్క గొప్పతనాన్ని చెప్పాక రంగనాథుడి యొక్క గొప్పతనాన్ని చెప్తారు. అరంగమా నగరులానే అని సంబోధిస్తారు 40వ పాసురంలో. ఈటీ వినయరేలు నిన్నే చిందయులు తిగడవైతు. స్వామి యొక్క అంటే రంగనాథుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ, నిన్ను స్మరిస్తే చాలయ్యా, నిన్ను మనసులో ఉంచుకుంటే చాలు, వాళ్ళందరినీ కూడా ఎంత పాపాలు చేసిన వారైనప్పటికీ కూడా నిన్నే చిందయుల్, నిన్నే చింతన చేస్తే చాలు, నువ్వు వాళ్ళందరికీ మరవియ మనత్తురాగిల్ అరువినే పైనది ఉయ్యార్. వాళ్ళందరి పాపాలు పోగొట్టేస్తూ ఉంటావు, వాళ్ళని ఉజ్జీవింపచేస్తావు అని కీర్తిస్తారు తిరుమాలలో మన తొండరెడ్డిపొడి ఆళ్వార్లు. అలా అందరి శాపాలు పాపాలు పోగొట్టి పవిత్రులుగా చేయడమే కాకుండా వాళ్ళందరికీ నేను సేవకుణ్ణి అన్నట్టుగా స్వామి మారిపోతాట. మరి మనందరం వచ్చి స్వామి నువ్వు ఇలా కళ్ళుతేరు అలా కళ్ళుతేరు అంటే, ఓయ్ నేను ఎవరో తెలుసా నీకు అని అనడు కదా రంగనాథుడు. మనం ఎలా చెప్తే అలాగే వింటాడట. మనం కూడా యథేష్ట వినియోగార్హంగా ఉండాలి ఆయనకి. అలాగే మన నాన్ముగన్ తిరువందాదిలో తిరుమడిసై ఆళ్వార్లు కూడా కీర్తిస్తారు రంగనాథుణ్ణి. అరంగనే అని పిలుస్తారు. మాకు స్వప్రయత్నంతో నువ్వు లభించవు కదా, నువ్వు ఆళ్పార్ తుజి తరువాయ్ కండుకొళెన్నో నేను తాళ్పార్ తుజి తరువేం తన్మయ్యాయి అని నువ్వు నీ శ్రీపాదాల మీద నాకు ప్రావణ్యాన్ని కలిగించావు, ఇష్టాన్ని కలిగించావు. నెమ్మదిగా నీ సౌందర్యంతో నీ మీద ప్రేమ కలిగేలా పెంచుకున్నావు. నీ భోగ్యతను చూపించావు, నాకు రుచిని కలిగించావు. ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేని స్థితి నాకు కల్పించేశావు. స్టెప్ వైజ్గా నన్ను దిద్దుబాటు చేసుకుంటూ వచ్చావు. నువ్వు లేకుండా నేను ఉండలేని స్థితిని కల్పించావు. మరి పక్కవాళ్ళు అంటూ ఉంటారు, ఆ స్వామిని ఆశ్రయించో, ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయో చూసావా నీకు అని అంటారు. అయినప్పటికీ కూడా నా మనసు చెదరకుండా నీ మీదే ఉండేలాగా నన్ను అనుగ్రహించు. నువ్వు ఎన్ని కష్టాలు ఇచ్చినా, నన్ను ఏం చేసినప్పటికీ కూడా నా మనసు నీ మీద ఇలాగే నిలబడాలి. నీ మీద ప్రేమతోటి ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. నేను కళవాయి తున్బం కళయా తుజవాయ్ అన్నట్టుగా ఏమైనప్పటికీ కూడా నీ పాదాల మీద ఉన్నటువంటి నా అభిరుచి స్థిరంగా ఇలాగే ఉండాలి.
యావదాత్మభావి ఇలాగే ఉండాలి, నాకు అలాంటి నిష్టని ఇవ్వి నువ్వు అని నాన్మగన్ తిరువందాతిలో 60వ పాసురంలో తిరుమడి సెప్పిరాన్ కోరతారు. మీ శ్రీపాదాలని నేను ఎప్పుడు కోరేలాగా నా ఆశని స్థిరంగా ఉండేలా చూడవయ్యా అని ప్రార్థిస్తారు. అలా శ్రీరంగనాథుని యొక్క కళ్ళు విప్పుతున్నటువంటి సౌందర్యాన్ని మనం చూసాము, సేవించుకున్నాం ఈ రోజున. సరే వచ్చేనా అయితే అని అన్నట్ట స్వామి. ఇప్పుడు ఆయన సేవకుడు, మనం బాస్ అయిపోయాం కదా, కుదరదు, నువ్వు ఎలా పడితే అలా వచ్చేయకు, ఎలా రావాలో మేము రేపు చెప్తాము అని అంటున్నారు. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.